హాయ్ ఫ్రెండ్స్, సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ తాడ్చలమోటు. ఈరోజు కంటెంట్ వచ్చేసరికి అన్ని రాష్ట్రాల గురించి యథావిధిగా చెప్తా ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఈ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను మా గిద్దలూరు నియోజకవర్గంలో 6 మండలాలు ఆల్రెడీ తిరిగాను. మీకు అంటే రైతులతో నేను మాట్లాడిన విషయాలు ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయంటే ఖచ్చితంగా శనివారం రోజు అప్లోడ్ చేస్తారు. రైతులతో మాట్లాడింది, అసలు పంటలు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి. ఇంకా విషయానికి వెళ్ళిపోదాం. మీరు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా మీరు ఏ ఊరైతే చెప్పండి, ఆ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా తిరుగుదాం, ఆ విషయాన్ని కూడా చర్చించుదాం. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీ ఊర్లో పంటలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి. దాని విషయాన్ని గురించి కూడా శనివారం ఖచ్చితంగా మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజు కర్ణాటకలో సింధనూరు విషయానికి వచ్చేసరికి కర్ణాటకలో అక్కడ ఒక మార్కెట్ కూడా మనకు కొత్తగా అప్డేట్ రావడం జరిగింది. కొత్తగా వచ్చేసరికి అక్కడ 17,000 నుంచి 18,000 రావడం జరిగింది. డబ్బీ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈరోజు మర్చిపోయా అసలుకు డేట్ వచ్చేసరికి 2/1/2024 మంగళవారం, 2/1/2024 మంగళవారం రోజు. ఈరోజు సింధనూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి కొత్త వచ్చేసరికి 17,000 నుంచి 18,000 బ్యాగులు రావడం జరిగింది. డబ్బీ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 55,000 నుంచి 60,000 వరకు వేసిరంట. ఈరోజు కడ్డీ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 45,000 నుంచి 50,000 వరకు వేసారంట. సింజంటా బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 20,000 నుంచి 30,000. తేజ విషయానికి వచ్చేసరికి 20,000 నుంచి 23,000. అంటే మీరు డబ్బీ బ్యాడి విషయానికి వచ్చేసరికి 40,000 నుంచి ఉంటుంది, 35,000 నుంచి ఉంటుంది. మీరు దాన్ని గమనించుకోండి. కడ్డీ బ్యాడికి కూడా అంతే, 40,000 నుంచి 60,000 వరకు, 55,000 వరకు ఉంటుంది, 50,000 వరకు కూడా ఉంటుంది. మీరు హైయెస్ట్ ఎక్కడో వేసారు కదా అనేసి మీరు హైయెస్ట్ చెప్పింది మాత్రం దయచేసి పరిగణలోకి తీసుకోవద్దు. ఇంకా సింజంటా బ్యాడికి విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ 12,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, 18,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 25,000 కూడా ఉండొచ్చు, 28,000 కూడా ఉండొచ్చు, ఎక్కడో చోట 30,000 కూడా వేసి ఉండొచ్చు. తేజ విషయానికి వచ్చేసరికి సింజంటా 2043 ఆ విషయానికి వచ్చేసరికి ఇంకా తేజ విషయానికి వచ్చేసరికి 20,000, 15,000 వేసి ఉండొచ్చు, 16,000 వేసి ఉండొచ్చు, 18,000 వేసి ఉండొచ్చు, 20,000 వేసి ఉండొచ్చు, 23,000 వేసి ఉండొచ్చు, 23,500 కూడా వేసి ఉండొచ్చు. కానీ మీరు కంపారిజన్ చేసుకోవాల్సింది మానకాయలు ఎలాగున్నాయని చూసుకొని మాత్రమే మీరు కంపారిజన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. లోయెస్ట్ చూసుకోండి, హైయెస్ట్ చూసుకోండి. ఇంకా జీటీ అంటే గుంటూరు క్వాలిటీ విషయానికి వచ్చేసరికి సూపర్ 10 క్వాలిటీ 14,000 నుంచి 20,000 వరకు. 14,000 అంటే 14,000 లోయెస్ట్ ఉండొచ్చు, హైయెస్ట్ 21,000 కూడా ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, మీడియాలో 18,000 కూడా ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. 5531 విషయానికి వచ్చేసరికి 12,000 నుంచి 18,000 వరకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తాలు వచ్చేసరికి 7,000 నుంచి 10,000. ఇంకా మనం గుంటూరు మార్కెట్ చెప్పుకోవాలి, హైదరాబాద్ మార్కెట్ చెప్పుకునే ముందుగా కొన్ని వేరే రాష్ట్రాల గురించి చెప్పుకుందాం. మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి ఈరోజు కొంచెం 3,000 నుంచి 4,000 బ్యాగులు వచ్చినాయంట. తేజ విషయానికి వచ్చేసరికి ఏ విధంగా ఉంది, మిగతాటి ఏ విధంగా ఉన్నాయి దాని గురించి ఖచ్చితంగా వివరించుకుందాం. ఈరోజు అయితే అక్కడ తేజ అయితే మాత్రం 23,200 నుంచి 23,800 వరకు వేసారంట. ఇంకా ఆ విధంగా అక్కడ నడిచింది. నెక్స్ట్ వచ్చేసరికి కాన్పూర్ వచ్చేసరికి తేజ 23,000 నుంచి 26,000 వరకు వేసారంట. అక్కడ పరిస్థితి తాలు విషయానికి వచ్చేసరికి 18,000 నుంచి 19,000 వేసారంట. మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టమంటే ఖచ్చితంగా పెడతాను నేను అక్కడ జరిగిన సన్నివేశం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆదోని రేపు ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆదోని మార్కెట్ రేపు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకు అంటే ఈరోజు అంటే బ్యాడిగిలో కూడా మార్కెట్ జరిగింటుంది, కానీ అక్కడ అంతకు మనం చెప్పుకోదగ్గట్టుగా ఏముండవు. అక్కడ 40,000 నుంచి 60,000 వరకు డబ్బీ బ్యాడి, కడ్డీ బ్యాడి ఆ విధంగా నడుస్తూ ఉంటాయి. ఇంకా 2043 అయితే కనుక 15,000 నుంచి 24,000 వరకు నడుస్తూ ఉంటాయి. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 19,000 వరకు, 20,000 వరకు టాప్ నడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఖమ్మం మార్కెట్ ఈరోజు 15,000 బస్తాలు రావడం జరిగింది. తేజాలో వచ్చేసరికి 23,600, మీడియాలో వచ్చేసరికి 20,000 నుంచి 21,000, హైయెస్ట్ 23,600 అయితే లోయెస్ట్ 15,000 నుంచి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీరు తాలుగాయలతో సహా కంపారిజన్ చేసుకోండి. ఇంకా తాలు అయితే 14,500 నుంచి 15,500 చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వరంగల్ మార్కెట్ మనకు మీరు ఎక్కడికెక్కడికి వెళ్తారో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వండరాటు 22,000 నుంచి 24,000. వండరాటు కూడా రేటు తగ్గినట్టుగా నేనైతే భావిస్తున్నా. తేజ కూడా ఈరోజు కొంచెం డౌన్ మార్కెట్, అంటే తేజ ఏసీ రకాలు అయితే 19,000 నుంచి 21,000 వేసారంట. న్యూ తేజ గినకైతే 21,000 నుంచి 23,000 వేసారంట. 341 అయితే 14,000 నుంచి 17,800 వేసారంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి కొత్త బ్యాగులు 5,000 రావడం జరిగింది. అవి కూడా ఎక్కువ శాతం ఎక్కువ శాతం రావడం జరిగిందంట. తేజ విషయానికి వచ్చేసరికి 17,000 నుంచి 23,000. 341 కానీ, 273 కానీ, డీడీలు కానీ, సింజంట కానీ, సంగం కానీ ఇవన్నీ 12,000 నుంచి 16,000 అంట. ఆర్మూరు విషయానికి వచ్చేసరికి
13,000 నుంచి 17,000, బెస్ట్ వచ్చేసరికి 18,000 నుంచి 19,000, 2043 వచ్చేసరికి 16,000 నుంచి 26,000, తేజ వచ్చేసరికి 12,000 నుంచి 14,000, ఇంకా సీడ్ తాలు వచ్చేసరికి 10,000 నుంచి 12,000. గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజు కొత్త ఏసీ సరుకు అయితే 55,000 నుంచి 60,000 రావడం జరిగింది. కొత్త సరుకు అయితే మాత్రం 20,000 నుంచి 25,000 రావడం జరిగింది. బయట బోర్డు అయితే 40,000 45,000 కూడా పెట్టారంట. అంటే అవి బయట నుంచి ఏసీ సరుకు కూడా వచ్చి ఉండొచ్చు కదా, 10-15,000 మైనస్ చేసి ఆ విధంగా చెప్తుంటారు మనకు. ఇంకా తేజ విషయానికి వచ్చేసరికి ఏసీ సరుకు అయితే మాత్రం 18,000 నుంచి 23,200, ఎక్కువ శాతం అయితే మాత్రం 21,000 నుంచి 22,500. 355 బ్యాడీ విషయానికి వచ్చేసరికి 18,000 నుంచి 21,000, సింజంటా బ్యాడీ విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 16,000, డీడీలో వచ్చేసరికి 14,000 నుంచి 15,500, 341ల విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 18,000. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 16,000, 334లో వచ్చేసరికి 16,000 నుంచి 21,500. డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి మీడియాలు 14,000 నుంచి 15,000, రోమి 26 విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 19,000, ఆర్మూరు విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 16,500. నేను చెప్పేది ఏసీ సరుకులు. బుల్లెట్లు వచ్చేసరికి 15,000 నుంచి 18,000, క్లాసిక్ విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 18,000. బంగారం విషయానికి వచ్చేసరికి కూడా సేమ్ క్లాసిక్ బంగారం నాందారి 270 ఈ రకాలన్నీ కూడా 15,000 నుంచి 18,000. మీడియం క్వాలిటీలు ఏ అయినా సరే 11,000 నుంచి 13,500. తేజ సరుకుల విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 16,000, సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి 8,000 నుంచి 11,000. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొత్త విషయానికి వచ్చేసరికి 20 నుంచి 25,000 వస్తే మనకు తేజాలు 19,000 నుంచి 23,000, డీడీలు వచ్చేసరికి 14,000 నుంచి 16,500. డీలక్స్లో అయితే కనుక 17,000, 341లో అయితే 14,000 నుంచి 17,500, ఎక్కడో ఒక చోట 18,000. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి నెంబర్ 5 16,000 నుంచి 19,000. ఆర్మూరు విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 16,500. సింజంటా బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 5531 14,000 నుంచి 16,500. సువర్ణ బ్యాడిగి విషయానికి వచ్చేసరికి మీరు అనుకున్న 411 కానీ 1081 కానీ అటువంటి రకాలన్నీ కూడా 14,000 నుంచి 18,000 19,000 ఎక్కడో చోట వేయడం జరిగింది. ఎక్కువ శాతం 14, 17 ఆ విధంగా నడుస్తే ఎక్కడో చోట 18,000. కుబేరా 273 విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 14,000, హైయెస్ట్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి 17,000. 355 బ్యాడిగి విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 20,000. 2043 విషయానికి వచ్చేసరికి మనకు 22,000 నుంచి 28,000. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి తేజ తాలు విషయానికి వచ్చేసరికి 15,500 నుంచి 16,500, సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి 8,000 నుంచి 11,500. ఇది మనకు ఓవరాల్గా అన్ని మార్కెట్ల విషయానికి వచ్చేసరికి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఈ విధంగానే ఆదరించండి. నేనైతే మీరు అడిగిన కంటెంట్ కంటే కూడా నేను ఎక్కువనే మీకు రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించి ఎక్కడి నుంచి అయినా కానీ సమాచారం తెలుసుకొనైనా సరే నేను వెళ్ళడానికైనా ట్రై చేసి అక్కడి వ్యక్తుల ద్వారా మీకు సమాచారం సేకరించాలనే ఉద్దేశంతో నేనైతే శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నా, మీకోసం ప్రయత్నిస్తూనే ఉంటా. ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ విషయాన్ని మీరు కామెంట్ రూపం ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన విషయాలను సలహాలను కూడా నాకు ఇవ్వచ్చు. మీకు అన్ని విషయాలు నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నన్ను ఎక్కువ శాతం మంది ఆదరిస్తారని అయితే నేనైతే భావిస్తున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి